మనకి ఈరోజు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది కదా. సో అయితే మరి దీంట్లో చూసుకుంటే రత్నం గారు కొన్ని కామెంట్ చేశారనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో, సో ఇది ఫస్ట్ మేము తిరుపతిలో లేదంటే వైజాగ్లో పెట్టాలనుకున్నాం. సో దాని తర్వాత అక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అని చెప్పేసి సో మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ చేసాం. సో అక్కడ కూడా ఆడిటోరియంలోనే పెట్టాలనుకున్నాం, కానీ సో అక్కడ మరీ అంత పెద్ద ఆడిటోరియంస్ లేవు కాబట్టి సో ఇక్కడికి వచ్చేసి మేము పెడతాం జరిగింది అని చెప్పేసి. సో దాంతోపాటు ఇక్కడ ఫస్ట్ పర్మిషన్ తీసుకోవడానికి కూడా కొంచెం కష్టపడ్డారంట. ఎందుకంటే మరి ఇక్కడ ఒక పక్కన చూసుకుంటే బోనాలు జరుగుతూ ఉన్నాయి. సో బోనాలు జరుగుతూ ఉన్నాయి, మరి అటువైపు మరి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలా, మరి ఇక్కడ చూసుకుంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ పోలీసులు కూడా సో దీనికి నిరాకరించారు. దాని తర్వాత చూసుకుంటే మరి కొంచెం మందితో మాత్రమే మేము పెట్టుకుంటాం అనేసరికి మరి పోలీసులు కూడా మరి బందోబస్తు ఇచ్చి సో వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు రత్నం గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, సో ఎవరి దగ్గర అయితే పాసులు ఉన్నాయో సో వాళ్ళు మాత్రమే రండి. సో మరి మిగతా వాళ్ళు బందోబస్తుగా కనుక వచ్చారు అంటే ఎక్కువ మంది, సో దీనివల్ల తొక్కిసలాట్లు ఇలాంటివి జరుగుతాయి. సో దానివల్ల మళ్ళీ మనకి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇది మళ్ళీ బ్యాడ్ నేమ్ వచ్చింది. సో ఎవరు కూడా మరి పాసులు లేని వాళ్ళు రావద్దు, ఓన్లీ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే రండి. సో ఒకవేళ పాసులు లేని వాళ్ళు వాళ్ళకు కూడా మనకి మొబైల్స్లో లేదంటే టీవీస్లో సో వీటిలో చూసి ఆనందించండి అని చెప్పేసి రత్నం గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట.